నమస్తే, వెల్కమ్ టు ఎస్కే టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని రావిమెట్ల కంసాలిపాలెం గ్రామంలోనే నీట మునిగిన పొలాలను పరిశీలించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, మార్టేరు వ్యవసాయ కేంద్రం వారు, వ్యవసాయ శాఖ అధికారులు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు నీట మునిగిన పంటను పరిశీలించి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 38,000 ఎకరాలు వరి చేలు నీట మునిగాయని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని లెక్కించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ సమయంలో జరిగిన నష్టాన్ని కుదించుకోవడం రైతులకు ఎంతైనా అవసరమని, వరద ముంపుకు గురైన పొలాల్లో స్వర్ణ సంపద, స్వర్ణ వంటి గింజ పొడుగ్గా ఉండే రకాలను తిరిగి నార్లు వేసుకుని కలిగే నష్టాన్ని కుదించుకోవడం ఎంతైనా ఉపయోగకరమని సూచించారు. అలా చేసినట్లయితే సుమారు డిసెంబర్ నెలలోపు పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, కలిగే నష్టాన్ని రైతులు కుదించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాంతంలో ఉన్న భూములు రైతులు పల్లెం ప్రాంతంలో ఉన్న రైతులకు నారు ఇచ్చి సహాయం చేయాలని, తద్వారా రైతులందరూ జరిగే నష్టం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సత్యనారాయణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, మార్టేరు వ్యవసాయ కేంద్రం అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చూసినట్టయితే దాదాపు 6 రోజుల నుంచి పంట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్టయితే 15 రోజుల నుంచి 35-40 రోజులు నాటినటువంటి పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మునిగి పంట పైన నీరు కూడా పారినటువంటి పరిస్థితి ఉంది. అంటే 1 మీటర్ మించి కూడా నీరు పారినటువంటి పరిస్థితి. ఏంటంటే ఇంకా కొన్ని చాలా వరకు పంట ఇంకా నీట మునిగి ఉంది. ఇది ఇంకొక 2-3 రోజులు కనుక మునిగి ఉన్నట్టయితే పంట పూర్తి నష్టం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేస్తున్నటువంటి రకాలు స్వర్ణ గాని, సంపత్ స్వర్ణ గాని, PR 126 గాని, అలాగే PLA 11 గాని, ఇవన్నీ ఏంటంటే దాదాపు 5 నుంచి 6 రోజులు మించి కనుక మునక ఉన్నట్టయితే పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు చూస్తున్నాం, చాలా వరకు మేము తిరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ముంపు గురైందో ఆ ప్రాంతం పూర్తిగా చాలా వరకు ఇంకా నీట మునిగి ఉంది. అది దాదాపుగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యాచరణ ఏమిటి అన్నది వ్యవసాయ శాఖ ఇవన్నీ కూడా పంటలు ఎక్కడెక్కడ పోయి ఎలిమినేషన్ చేస్తారు. వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తుండగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మేము చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని రైతు ఏ విధంగా అధిగమించుకోవాలంటే, ఇది దాదాపు ఈ ఏదైతే నీట మునిగిందో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మనకి మళ్ళీ దాడవాకి వెళ్ళటానికి సుమారుగా ఒక 130 రోజులు కాల పరిమితి ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 130 రోజులు మనం సద్వినియోగం చేసుకుని స్వల్పకాలిక రకాలైనటువంటి MTU 1010 కానీ, 1153, 1156, PR 126, అలాగే MTU 1293 లాంటి స్వల్పకాలిక గింజ పొడుగు ఉండే రకాలు వేసుకున్నట్టయితే ఇవి 120 రోజుల కాల పరిమితి పట్ల మనకి ఇప్పుడు ఏదైతే రైతుకి ఎక్కువగా నష్టం జరుగుతుందో దాని నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఎంపిక చేసుకున్న రకాలని మీరు వెంటనే నారు పోసుకుని 20-25 రోజులు నారు కనుక మనం నాటుకున్నట్టయితే మనకి డిసెంబర్ మొదటి వారంలో లోపుగా పంట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ కూడా మేము చెప్పినటువంటి విత్తనాన్ని పెద్ద మొత్తంలో మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. దీన్ని పంట రాగానే వెంటనే, విత్తనం రాగానే వెంటనే ఎక్కడైతే మెరక పొలాలు ఉన్నాయో అక్కడ కమ్యూనిటీ నర్సరీస్ కూడా వేసుకుని, అంటే ఒక రైతు వేసుకున్న నార్మడి 10 మంది చదివే విధంగా ఆ విధంగా వ్యవసాయ శాఖ కూడా ఒక సమాయత్తం అవుతున్నారు. ఆ విధంగా చేసుకోవడం వల్ల బాగా పొలంలో ఉన్నటువంటి భూములు అప్పుడే నారు కాబట్టి మెరగ్గా ఉన్న భూములు ఏదైతే నీరు పోసిందో అక్కడ నారు ఎక్కువ పోసుకుని దాని నారుని అందరికీ అందించే విధంగా చేయగలిగినట్టయితే మనం మరొక వారం నుంచి 10 రోజులు రైతుకి ఆదా అవుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో 130 రోజుల ఈ వ్యవధిలో మనం ఈ స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవడం ద్వారా మనకు నష్టాన్ని చాలా వరకు పూడ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఏదైనప్పటికీ ఇది ఒక విపత్కర పరిస్థితి, ఎక్కువగా నీరు రావటం, మునిగిపోవటం కూడా జరిగింది. దీన్ని ఇప్పుడు లక్కీగా వర్షాలు తగ్గుతాయి కాబట్టి ఈ 3-4 రోజుల్లో ఈ ముంపు కూడా లాగే పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైనప్పటికీ లాగిన తర్వాత కూడా ఈ వరి పొలాలు చాలా వరకు నష్టం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు కార్యాచరణ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది కాబట్టి ఇంకా 3-4 రోజులు మునిగి పొలాలు బయటపడితే కనుక అలాంటి పొలాలకి మెలుగు ఏంటంటే మనకి అవి సొతలు తీరిని, ఇంకా మనకి పత్రవర్త ఉన్నది, అక్కడ పొలాలు 4 రోజులు మాత్రమే మునిగి కాబట్టి అక్కడ మనకు ఆ పొలం బతికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ దాదాపుగా ఒక ఎకరానికి 20 కిలోలు యూరియా, ఒక 10 నుంచి 15 కిలోలు 20 కిలోలు పొటాషు, ఒక 10 నుంచి 15 కిలోలు యూరియా వేసుకున్నట్టయితే
మనకి ఏదైతే ఆ షాక్ గురయ్యి ముప్పుకు షాక్ గురైందో అది తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఏమైనా తెగుళ్ళు అలాంటివి ఉన్నప్పుడు ఈ కార్బన్ డైజింగ్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి ఆ పంటని రక్షించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే 4-5 రోజులు ముప్పుకి మాత్రం గురైనటువంటి పొలాలు వాటికి నేను చెప్పినటువంటి సూచన ఉంటుంది. అదే వారం నుంచి 10 రోజులు మునిగినట్టయితే అది ఎక్కువ పంట నష్టం ఉంది కాబట్టి ఇందాక చెప్పినటువంటి కార్యాచరణ స్వల్పకాలిక కాలం సాగు చేసుకోవడం అనేది ప్రధానంగా మనం చెప్తున్నాం.